హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. వాటిలో కొంచెం సింపుల్గా ఉండేటివి ఇలా వీడియో చేసి పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి అండి. ఫస్ట్ టాపిక్ క్వశ్చన్ వచ్చేసి, కవిత బైస్ ఏ వాచ్ ఫర్ 200 రూపీస్ అండ్ సెల్ ఇట్ ఫర్ 250 రూపీస్. ఫైండ్ హర్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. 200కి కొనేసి 250కి అమ్మేశారు. సో 200 నుంచి 250 రూపీస్ లాభానికి అమ్మారు. సో ఆ 50 రూపీస్ కొన్న దాంట్లో ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. 50 రూపీస్ రావాలంటే 200 రూపీస్లో ఎంత పర్సంటేజ్ మనం చూడాలి. 10% వచ్చేసి 20, సేమ్ అట్లే 10%, మళ్ళీ ఇంకా 10 రావాలి కాబట్టి ఒక 5%, 25% లాభానికి అమ్ముకుంది కవిత అనే అమ్మాయి. సెకండ్ క్వశ్చన్, ఏ మ్యాన్ buy a watch for 1400 and sell it as a loss 15%. What is the selling price of the watch? ఒక ఆయన వచ్చేసి 1400కి వాచ్ తీసుకున్నాడు. పాపం ఆయన లాస్కి 15% లాస్ అమ్ముకున్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 1400కి కొన్నాడు, 15% లాస్. ఆ 1400లో 10% 140, మనకి 15% రావాలి కాబట్టి ఇంకొక 5% యాడ్ చేస్తే 70, టోటల్ 210 రూపీస్ లాస్. 210 1400లో మైనస్ చేస్తే 1190 ఆన్సర్. 1190 రూపీస్కి ఆయన అమ్ముకున్నాడు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.